ముందు ఒక బ్రదర్ మిమ్మల్ని విజిట్ చేయడం జరిగింది. జైబీమన్ 2 సార్లు అన్నా కానీ మీకు అది అర్థం కాలేదో వినిపించలేదో తెలియలేదు. సో ఇదొకటి అంటే నేను అనుకుంటాను మీరు అంబేద్కర్ వాద కాదనేది ఒక డౌట్ ఉంది. సో ఇదొకటి పక్కన పెడితే చట్టసభల్లో దళిత బోధనలకు వాటా అనేది ఒకటి దాన్ని ప్రశ్నించుకుంటే దళితులకి దళిత బోధనలందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రిజర్వ్ చేయబడ్డాయండి కొన్ని సీట్లు. అవును, రిజర్వ్ చేయబడ్డ సీట్ల కోసమే ఈ నాయకులు పోటీలు పడుతున్నారు తప్ప రిజర్వ్డ్ ఎన్ని సీట్లు చేయబడ్డాయి జనాభా ప్రాతిపదికలు చేశారా? అట్లయితే జనాభాలో బీసీల వాటా ఎంత ఉంది, బీసీల శాతం ఎంత ఉంది, వాళ్ళకి ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎన్ని కేటాయించారు, ఇవి కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవి తీసుకోవట్లేదు ఈ నాయకులు, ఈ దళిత బహుజన నాయకులు అందరూ. తర్వాత రిజర్వ్ చేయబడ్డ సీట్ల కోసమే పోటీలు పడుతున్నారు ఈ నాయకులంతా. అవునండి, కారణం ఏంటంటే రిజర్వ్ చేయబడ్డ సీట్ల కోసం ఎందుకు పోటీ పడుతుందంటే ఇతరులు పెట్టుకున్న పార్టీలలో వీళ్ళు తొత్తులుగా ఉంటున్నారు, కీలు బొమ్మల్లాగా ఉంటున్నారు కాబట్టి దాంట్లోనే పోటీ పడుతున్నారు. వీళ్ళ పరిధి దాటలేదు. ఎప్పుడైతే వీళ్ళ పరిధి దాటి అన్ని సీట్లలో పోటీ చేయడానికి ముందుకు వస్తారో దళిత బహుజన నాయకులు, ఆ నేపథ్యంలో రాజ్యాధికారం మలుపు తిరుగుతుంది తప్ప ఈనాటికి కూడా రిజర్వ్ సీట్ల కోసమే పోటీ పడితే, రిజర్వేషన్ల కోసం పోటీ పడితే, ఎంగిల్ మెతుకుల కోసం పోటీ పడితే రాజ్యాధికార దిశగా ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా, ఎంతమంది నాయకులు ఎన్ని వేదికల మీద మాట్లాడినా ఒట్టి మాట్లాడితే తప్ప ఈ వేరే మార్గం అనేది ఇంకోటి దొరకదండి. దీని మీద మీరు చర్చ కొనసాగించండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామచంద్ర గారు. సార్ రామచంద్ర గారు వారు చెప్పిన దాంట్లో ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా క్రితంసారి అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటప్పటికి వెనకబడిన తరగతుల వారికి ఇన్ని శాతం ఇవ్వాలి, షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వారికి రిజర్వ్ సీట్స్ ఉన్నాయి అనే అంశం మీద ఇన్ని శాతం సీట్లు ఇవ్వాలన్నది చర్చకు వచ్చింది. కానీ ప్రతి రాజకీయ పార్టీ ఒకటి ఆలోచిస్తుందండి, వాళ్ళకి గెలిపే ప్రధానం. ఇన్ని సీట్లు ఇచ్చామా ఎన్ని సీట్లు ఇచ్చామా అన్న దాని మీద వాళ్ళ దృష్టి తక్కువ ఉంటుంది. ఇన్ని సీట్లు ఇస్తే మనం 100 సీట్లు ఇచ్చామంటే 100 సీట్లు గెలుస్తారా లేదా అన్నది చూస్తారు. అయితే ఆ 100 సీట్లు ఈ వెనకబడిన తరగతుల వారికి ఇచ్చినటువంటి సీట్లు గెలవని అక్కడ గెలిచే అవకాశాలు లేవన్నప్పుడు వాళ్ళకి తప్పటం లేదు. అదొకటి. ఓన్లీ రిజర్వేషన్ సీట్లకు మాత్రం పరిమితం ఉన్న అన్ని సీట్లలో పోటీ చేస్తే అది కరెక్ట్. ఒక ఒత్తిడి, ఒక మార్పు అనేది సాధ్యం అవుతుంది అనేది చాలా చక్కటి విషయం ఆయన చెప్పారండి. అందులో 2 అంశాలు ముడిపడి ఉన్నాయండి. ఒకటి, మనంతటి మనం రిజర్వేషన్ సీట్లు కాకుండా మన శాతానికి సంబంధించినటువంటి జనాభాకి ఎంత పర్సెంటేజ్ ఉండాలో అంతా పోటీ చేయడం కరెక్టే. కానీ పోటీ చేయడానికి వనరులు ఉన్నాయా లేదా? ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థలో గెలవాలి కదా. అంటే వీళ్ళందరినీ చైతన్యం నేను చెప్పేది ఏంటంటే పోటీ చేయడమే కాదు, ఆ పోటీ చేయడం అన్నది ఎప్పుడు సులువైపోతుంది అంటే ఐక్యత వచ్చినాడు, ఐక్యత పెంపొందించుకున్నాడు, ఈ పరిపాలన మనకి దేనికి అవసరం అన్న అవగాహన, పూర్తి అవగాహన వచ్చినాడు. మనం ఈ పరిపాలించాము అని అంటే దేనికోసం మనం పరిపాలించాలి, మనకి రాజ్యాధికారం ఎందుకు కావాలి అన్న దాని మీద మనకు అవగాహన వస్తే ఆ అవగాహన మీద ఐక్యత వస్తుంది, ఆటోమేటిక్ ఐక్యత వస్తుందండి. ఎందుకంటే మీరు ఏమండి దేవుడికి పూజ చేయడానికి మనం వెళ్తున్నామండి అని అంటే 10 మంది వస్తారు. ఆ విషయం తెలియాలి వాళ్ళకి. ఒక మంచి పని చేయడానికి మనం వెళ్తున్నాం అన్నది ఆ విషయం గ్రహించినాడు, ఎందుకోసం వెళ్తున్నాం అన్నది తెలిసినాడు, ఎందుకు ఈ రాజ్యాధికారం కావాలని తెలిసినాడు, మనం పరిపాలించుకోవాలన్న దాని మీద వచ్చేటప్పటికి సహజంగానే ఐక్యత వస్తుంది. ఐక్యత ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు ఏ రాజకీయం చేయడానికి ఏ వనరులు అయితే అవసరం ఉన్నాయో అవి అవసరం లేదు, తప్పకుండా వస్తుంది. మీతో మాట్లాడడానికి చివరికి కాలర్ హైదరాబాద్ లక్ష్మి లైన్ లో ఉన్నారు. లక్ష్మి గారు, హలో చెప్పండి. లక్ష్మి గారు. నాయుడు గారు నమస్కారం. నమస్తే అమ్మా. సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు రిజర్వేషన్ కి సమాధానం అవుతాయా అన్నది ఒక ముఖ్యమైన ప్రశ్న అండి. అవునంటారా? చెప్పండి. అదే అయితే దశాబ్దాలుగా చాలా మంది అణచివేతకు గురైన వాళ్ళు ఉన్నారు, రకరకాల వర్గాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మిగిలిన అవకాశాలకు దూరం అవడమే కాకుండా ఆత్మన్యూనతా భావాన్ని పెంపొందించుకుంటున్నారండి. అది ముఖ్యమైన ఆబ్స్టకిల్ అని నా ఉద్దేశం అండి. అయితే ఈ ఆత్మన్యూనతా భావంతో ఏం జరుగుతుంది అంటే ఇతరులతో పోటీ చేసి, అంటే కొంతమంది వాళ్ళకంటే ఉన్నతంగా చదువులో కానివ్వండి, పని చేసే విధానంలో కానివ్వండి, అన్ని రకాలుగా వాళ్ళకంట, అంటే ఒక క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే స్టూడెంట్, ఓ పాస్ మార్క్ తెచ్చుకునే స్టూడెంట్ లా అనుకోండి,
అయితే ఆ ఫస్ట్ మాకు వచ్చిన స్టూడెంట్ కు విషయం వదిలేస్తే కింద వాడు కూడా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే వాడితో పోటీ చేయగలిగే అవకాశము, పోటీ చేయగలిగే తత్వము, పోటీ చేయగలిగే తెలివితేటలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు అన్న రియలైజేషన్ వచ్చిన నాడు మాత్రమే ఆ పిల్లడు వాళ్ళతో పోటీ చేయడానికి ప్రయత్నిస్తాడండి. అలాగే ఈ ఎవరైతే అసమానతలకు గురి అవుతున్నారో వాళ్ళు కూడా సహజంగా వాళ్ళకి ఆ తెలివితేటలు, ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని రియలైజ్ చేసిన నాడు మాత్రమే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చోవడానికి, వాళ్ళు పోటీ చేయడానికి ప్రయత్నిస్తారండి. ఈ రకమైన అవగాహన లేదు కనుక ఏం జరుగుతోంది అంటే ఆత్మన్యూనతాభావం వాళ్ళని ఎక్కువ కింద పడేసి పక్కదారులు పట్టిస్తోందండి. అంటే మీరు అవకాశాలు అవన్నీ పక్కకు పెట్టండి, అవన్నీ చేయగలుగుతారు మిగిలిన వాళ్ళు. కానీ పోటీ చేయడానికి వాళ్ళలోంచి వాళ్ళది రావాల్సిన కొంత ఉంది, అది జరగటం లేదండి. దాన్ని పెంపొందించే కార్యక్రమాలు కూడా మిగిలిన వాటితో పాటు చేపట్టాలని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మి గారు. చివరి చెప్పండి, లక్ష్మి గారు చెప్పింది ఏంటంటే ఎవరైతే అనగదొక్కబడతారో వాళ్ళు ఆత్మనిర్భరత భావం ఎక్కువ ఉంటుంది. సపోజ్ మీరు ఇంతకుముందు చెప్పారు ఎలక్షన్ లో పోటీ అయ్యో కోట్లు పెట్టాల్సి వస్తుంది, నాతో లేవు కాన్ఫిడెన్స్ లెవెల్, నాతో లేవే కోట్లు నేను పెట్టలేను అని. అంటే ఎలక్షన్ అంటేనే కోర్టుకు సంబంధించిన వ్యవహారం నాతో కాదు అనేది ఒక ఫీలింగ్ వాళ్ళలో ఉండడం మూలంగా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. కరెక్టేనండి. ఇప్పుడు నేను ఇదెందో వెళ్ళి నిజంగా మన రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉంది, మెజార్టీ ప్రజలకు ఆవశ్యకత ఉన్నది, మెజార్టీ ప్రజల చేతుల్లో రాజ్యాధికారం ఉండాలి. అవగాహన కింది స్థాయి వరకు వెళ్ళాలంటే ఏం చేయాలంటారు? రెండు జరగాలండి. ఒకటి, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలను కలిపి గడిచిన 60 సంవత్సరాల్లో రాజ్యాంగపరంగా జరిగినటువంటి పరిపాలనని అన్ని విశ్వవిద్యాలయాలు ఒక రీసెర్చ్ టాపిక్ కింద తీసుకొని అన్ని విశ్వవిద్యాలయాలు దీని మీద పనిచేసి ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళు కానీ విశ్వవిద్యాలయ అన్ని యూనివర్సిటీలు దీంట్లో ఇన్వాల్వ్ అయిపోతే ఒక రకమైనటువంటి చర్చ జరిగిపోతుందండి. చర్చ జరగ అవుట్పుట్ వస్తుంది. ఈ చర్చలో భాగంగానే ఈ వర్గాలందరికీ కూడా అన్ని రకాల అవగాహన జరుగుతుంది. ఈరోజు తెలంగాణ ఇష్యూ తీసుకోండి, తెలంగాణ మీద ఇంత డిబేట్ జరుగుతుంది కాబట్టి ఈరోజు సామాన్య పౌరుడికి కూడా అందులో ఉన్న అంశాలన్నీ పూర్తిగా అర్థమైపోతున్నాయి. అలాగే ఈ గడిచిన 60 సంవత్సరాల్లో రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరిగిందా లేదా అన్న దాని మీద మనం ఇప్పుడు యూనివర్సిటీ రీసెర్చ్ చేయాల్సిన అంటే అలా కాదండి. ఇప్పుడున్న సంఘాలు కానీ మీలాంటి వ్యక్తులు అంటే ప్రజలకు అంటే ఒక మాట నేను చెప్తానండి, దీనికి కూడా రాజ్యాంగంలో ఏం చేశారు, లా కమిషన్ పెట్టారు. లా కమిషన్ అపాయింట్ చేస్తున్నారు. లా కమిషన్ వారు ఈ అంశాలని మీద స్టడీ చేసి ఒక రిపోర్టు సబ్మిట్ చేయాలి. కానీ ఆ రిపోర్టు మన మామూలు వాళ్ళకి అందుబాటులో ఉండటంలా, ఏదో లైబ్రరీకి వెళ్తే అక్కడ కాపీ లేదంటున్నాను. మీకు నేను చెప్తున్నాను, గడిచిన 6 నెలల నుంచి నేను కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ కొనుక్కోవడానికి ఢిల్లీలోని హైదరాబాద్లో తిరిగితే నాకు ఒక కాపీ దొరకలే. అసలు రాజ్యాంగం రచించినప్పుడు ఏ రకమైనటువంటి ఎక్సర్సైజ్ అందులో జరిగింది, అక్కడ ఎవరెవరు ఏమన్నారన్నది తెలుసుకోవడం కోసం కొన్ని అంశాల మీద నాకు దొరకలా. అలాగే లా కమిషన్ వారు చేసినటువంటి రిపోర్ట్స్ కూడా ప్రజలకు అందుబాటులోకి రావాలి. అందువల్ల నేను ఏమంటున్నానంటే ఒక రకమైనటువంటి సైంటిఫిక్ స్టడీ కూడా జరుగుతుంది. సంఘాలు అది ఇంకా ప్రజల చైతన్యానికి ఉపయోగపడుతుంది అన్నది ఒకటి. తర్వాత ఆర్థిక పరంగా మనం చేయాల్సింది ఏంటంటే అండి, విద్యను పెంపొందించుకోవాలండి. ఈ బడుగు బలహీన వర్గాల వారు అందరూ కూడా విద్య మీద, ఎందుకంటే వ్యవసాయ రంగం ఈరోజు మనల్ని వ్యవసాయ రంగం మీద ఆధారపడుతున్నాం. వ్యవసాయ రంగం మనల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుందా లేదా అన్నది ఇంకా డిబేటబుల్ క్వశ్చన్. కాబట్టి విద్యని ఆరాధ్యంగా విద్యలో ముందుకు వెళ్లి విద్యాభివృద్ధి కోసం మనం చేసుకుని ప్రభుత్వం కూడా ఈ బడుగు బలహీన వర్గాల వారికి ఉన్నత విద్యను అందించే విధంగా స్టెప్స్ తీసుకోవాలి. ఆ విద్య వచ్చిన తర్వాత ఆ విద్యను ఉపయోగించుకొని చాలా కార్యక్రమాలు చేసుకుంటేనే మిగతా వర్గాల వారు అభివృద్ధి చెందారన్న అంశం మనం అందరం గమనించాల్సిన అవసరం. ఓకే అండి, థ్యాంక్ యూ జగన్నాథ్ గారు. ఇది ఈనాటి చర్చ కార్యక్రమం. మళ్ళీ రేపు ఉదయం 9 జరిగే చర్చలో కలుసుకుందాం. అప్పటివరకు చూస్తూ ఉండండి TV1.